హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ నవీన. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరాన్ని అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈ 2026లో అందరికీ మంచి జరగాలని, ఎవరెవరైతే ఏ గోల్స్ అయితే పెట్టుకున్నారో అవన్నీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరొకటి గమనించారా? సమయం చాలా తక్కువగా ఉంటుంది. రోజులు ఎలా గడిచిపోతున్నాయంటే అలా కళ్ళు మూసి ఇలా కళ్ళు తెరిచేలోపు రోజులు గడిచిపోతున్నాయి. మనం జీవించే జీవితం కొంతమందికి కష్టంగా సాగుతుంది. కొంతమందికి హ్యాపీగా అలా గడిచిపోతుంది. కానీ కాలానికి మాత్రం అవేమీ అవసరం లేదు. దాని పని అది చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోతూ ఉంది. ఈ క్రొత్త సంవత్సరంలో నేను అప్‌లోడ్ చేసిన ఫస్ట్ వీడియో అన్నమాట ఇది. ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో ఈ మెంతికూర అనేది మనం ఎలా గ్రో చేసుకోవాలనేది నేను ఒక చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను. మనం సీడ్స్ వేసుకున్న 1 డేలోనే చిన్న చిన్న మొక్కలైతే వస్తాయి. వీడియో అయితే చివరి వరకు చూడండి. నేను ఇక్కడ 1 ½ టీ స్పూన్ మెంతులైతే తీసుకుంటున్నాను. మనకు సీడ్స్ వేసిన తర్వాత వెంటనే 1 డేలోనే మనకు మంచి రిజల్ట్ రావాలంటే వీటిని ఈ మెంతుల్ని మనం ఒక 4, 5 అవర్స్ అయితే సోక్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల ఏంటి అంటే మనకు వెంటనే మరుసటి రోజు 24 అవర్స్ లోనే మనకు చిన్న చిన్న మొలకలైతే రావటం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను సీడ్స్ వేయడానికి అయితే ఈ బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఈ బాక్సెస్ నేను ఎప్పుడైనా ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వచ్చిన బాక్సెస్ అన్నమాట. వీటిని నేను వేస్ట్ లో అలా తీసి పడేయకుండా వీటిని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఇలాంటప్పుడు సీడ్స్ వేసుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలోనే పెంచాలని అయితే ఏమీ లేదు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే వాటిలలో అయితే సీడ్స్ అనేవి వేసుకోవచ్చు. కొంతమంది కుండీలలో వేస్తారు. కొంతమంది బ్యాగ్స్‌లలో వేస్తారు. అవేంటంటే మనకు కొంచెం పెద్దగా అనిపిస్తాయి. సో స్టార్టింగ్ లో వేసే వాళ్ళకైతే ఎగ్జాంపుల్ కి చూపిస్తున్నాను. ఇందులో వేసుకుంటే మీకు చక్కగా మీకు అలవాటయ్యే కొద్దీ మీరు ఇంకొంచెం ఎక్కువ గ్రో చేసుకునేటప్పుడు కుండీలలో బ్యాగ్స్‌లలో అయితే వేసుకోవచ్చు అనమాట. వీటిలో మనకు మట్టి కూడా చాలా తక్కువే పడుతుందన్నమాట. సో 4 పక్కల ఇలా హోల్స్ అయితే పెట్టుకొని ఇందులో సాయిల్ వేసుకొని సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకున్న మట్టి వచ్చేసి ఇందులో కోకో పీట్ ఒకటి, వర్మీ కంపోస్ట్, కొంచెం నీమ్ పౌడర్, మట్టి మొత్తం 4 కలిపి పెట్టుకున్నాను అనమాట. సో మనం తీసుకునే మట్టిలో చిన్న చిన్న పుల్లలు కానీ లేదంటే రాళ్ళు కానీ మట్టి గడ్డలు అలాంటివి ఉంటే సపరేట్ చేసి మాక్సిమం పొడిగా ఉన్న మట్టి మాత్రమే తీసుకుందాము. తర్వాత నేను ముందుగానే నానబెట్టుకున్నాను కదా, 5 అవర్స్ అయితే నానబెట్టుకున్నాను. ఇవి మార్నింగ్ నానబెట్టాను. ఈవినింగ్ 4 ఆ టైంలో అయితే సీడ్స్ అనేవి వేసుకుంటున్నాను. ఇలా నానటం వల్ల చెప్పాను కదా, మనకు మరుసటి రోజే ఈ మొలకలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇలా సోక్ చేయకుండా డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు. కాకపోతే అవి మొలకెత్తడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇలా సోక్ చేసి పెట్టుకోవటం వల్ల త్వరగానే మనకు మొలకలు అనేవి వచ్చేస్తాయి. మెంతుల వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అనేది మీకు ఐడియానే ఉండే ఉంటుంది. మనకు హెయిర్ లాస్ ఉంటే మెంతులు యూస్ చేస్తాము. అలాగే మెంతికూర తినటం వల్ల కూడా మనకు చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. డయాబెటిస్ వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. డైరెక్ట్ గా మనం ఎక్కువ మెంతులు తీసుకోలేము కాబట్టి వాటి వల్ల ఇలా రకరకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ మెంతులు సాయిల్ లోపల కాకుండా అలా పైన చల్లుకున్నాను అనమాట. సో దానిపైన మళ్ళీ ఇంకొంచెం సాయిల్ అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే సీడ్ అనేది బయటికి కనిపించకుండా ఎక్కడెక్కడైతే ఆ సీడ్ అయితే కనిపిస్తుందో అక్కడ మళ్ళీ ఆ సాయిల్ తో అయితే కవర్ చేస్తున్నాను. ఆల్రెడీ మీలో చాలా మంది ఇంట్లో ఇలా ఆకుకూరలు పెంచుకునే వాళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళకి ఒక ఐడియా ఉండే ఉంటుంది. తర్వాత నేను వాటర్ అయితే ఇలా ఒక సైడ్ నుంచి తీసుకుంటున్నాను. ఎందుకంటే సీడ్ పైన వేసుకున్నాం కాబట్టి అది డిస్టర్బ్ అవ్వకుండా నేను ఒక సైడ్ నుంచి కొంచెం కొంచెంగా ఇలా వాటర్ అయితే పోస్తున్నాను. సెకండ్ డే నుంచి మనం వాటర్ స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ సీడ్ వేసిన తర్వాత అయితే ఇలా అయితే ట్రై చేయండి. మళ్ళీ ఇంకొకసారి ఫైనల్ గా సీడ్ ఎక్కడెక్కడైతే బయటకు కనిపిస్తా ఉందో అక్కడ ఇంకొంచెం సాయిల్ తీసుకొని అలా వాటిని కవర్ చేస్తూ వేసుకోవాలి. నేను ఇలా రెగ్యులర్ గా కొత్తిమీర, పుదీనా, ఇలా మెంతికూర అవి ఇంట్లోనే పెంచుకుంటాను అనమాట. సో ఈసారి ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇలా వేసుకున్న తర్వాత నేను ఈ సాయిల్ అయితే సూర్యకిరణాలు పడే చోట అయితే పెట్టాను అనమాట. ఇలా పెట్టడం వల్ల మనకి ఆ మొక్క అనేది హెల్దీగా స్ట్రాంగ్ గా అండ్ త్వరగానే పెరుగుతుంది అనమాట. ఆల్రెడీ నేను దాని పక్కన ఉన్న బాక్స్ లో 4 డేస్ అవుతుంది వేసాను. దాని పక్కన ఇంకో బాక్స్ ఉంది కదా, దాంట్లో క్యాప్సికమ్ సీడ్స్, చిక్కుడు సీడ్స్ అయితే వేసాను అనమాట. సో అవి కూడా చిన్న చిన్న మొలకలు అయితే వస్తున్నాయి. సో ఇక 24 అవర్స్ తర్వాత చూడండి ఇలా అయితే వచ్చాయి అనమాట. సీడ్స్ అనేవి చూసారా పైకి వచ్చాయి. ప్లస్ మొలకలు కూడా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. చూడండి అక్కడక్కడ ఆ వైట్ కలర్ లో ఉన్నవన్నీ మొలకలు అనమాట. ఇంకా కొన్ని రావాలి. డే 2 లో అయితే ఇంకా క్లియర్ గా కనిపిస్తాయి. ఈ సీడ్స్ వేసుకున్న తర్వాత మనం వెంటనే ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు అనమాట. మనకి ఆ సాయిల్ ఎప్పుడైతే కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తుందో అప్పుడు మనం వాటరింగ్ చేసుకోవాలి. గమనిస్తూ ఉండాలన్నమాట. సాయిల్ కి ఎప్పుడు వాటర్ అయితే అవసరం
అవుతుందా అని చెక్ చేసుకుంటూ వాటరింగ్ అయితే చేసుకుంటూ ఉండాలనమాట. సో, డే 2 కైతే ఇలా వచ్చింది. చూడండి మొక్క కొంచెం పెరిగింది కదా! డే 1లో అయితే కొన్ని సీడ్స్ అయితే మొక్కలుగా వచ్చాయి. డే 2లో అయితే చూడండి ఎంత బాగా వచ్చాయో కదా! చాలా బాగొచ్చాయి. ఒక ఫ్లవర్ బొకేలాగా వస్తున్నాయి. డే 2 మార్నింగ్ అయితే వీడియో తీయటం మర్చిపోయాను. సో, అందువల్ల ఈవినింగ్ తీయటం వల్ల అలా ఉంది. ఇది డే 3 అనమాట. చూడండి ఇంకాస్త ఇంప్రూవ్‌మెంట్ అయితే ఉంది. చూడండి ఎంత పెద్దగా వచ్చాయో కదా! సోక్ చేసుకున్న సీడ్ కాబట్టే ఇంత త్వరగా వచ్చిందనమాట. అదే మామూలుగా వేసిన సీడ్ అయితే అంత త్వరగా అయితే గ్రోత్ అనేది రాదు. చూడండి ఎంత బాగుందో. మాక్సిమం 15 డేస్ కల్లా అయితే మనకు కర్రీకి కావాల్సిన మెంతికూర అయితే రెడీ అయిపోతుంది. సో, ఇది గట్టిగా 1 వీక్ అనమాట. 1 వీక్‌ది ఇలా ఉంది. ఇంకో 4, 5 డేస్‌లో అయితే ఇది పూర్తిగా వచ్చేస్తుంది. నేనైతే బ్యాచెస్ వైస్‌గా వేసుకున్నాను కదా! ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ అని. నాకిట్లా బ్యాచెస్ వైస్‌గా వేసుకోవటం వల్ల ఏంటంటే, ఒక బ్యాచ్ అయిపోగానే ఇంకొక బ్యాచ్ నాకు రెడీగా ఉంటుంది. సో, ఇదనమాట వీడియో. మీరు కనుక ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి గనక ఖచ్చితంగా ఫాలో అయితే మాత్రము మీరు చక్కగా మంచి హెల్తీగా ఉన్న ఆ మెంతికూర అయితే ఇంట్లోనే గ్రోత్ చేసుకోవచ్చు. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.